ఈ రోజు మనతోని స్పెషల్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరో కదా, యూత్ కూడా పొలిటికల్కి రావాలి, పొలిటికల్లో ఉండాలి, రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో మార్పులు తేవాలని ముందుకొస్తున్నారు మన కావలి సుకుమార్ గారు. అంటే మీలాగానే చాలా మంది యూత్ వస్తున్నారు యాజ్ ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, కానీ గెలవలేకపోతున్నారు. మనం రీసెంట్గా బీహార్లో ఎన్నికలను చూసాము. అక్కడ ఒక సైకిల్ మీద ఉన్నటువంటి కావలి సాయి కుమార్ గారికి ఎలాంటి డబ్బులు ఉన్నాయి, ఎలాంటి పలుకుబడి ఉంది? ఆ ప్రజలు ఇచ్చినటువంటి ₹1 నామినేషన్ ఇస్తాను. ప్రజలు ఇచ్చినటువంటి ఆ ₹1 ప్రాబ్లంను సృష్టిస్తున్న వాళ్ళే, దాన్ని సాల్వ్ చేస్తున్న వాళ్ళే. కానీ చాలా వరకు అవకాశం వచ్చేదాకా ఒక మాట ఉంటుంది, పదవి వచ్చిన తర్వాత ఇంకో మాట అవుతుంది. సగటు ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టిండని, ఈ 100 కోట్లు ఇస్తున్నారు కదా, 500 ఇస్తున్నారు కదా తీసుకుంటున్నాం కదా. నా కొడుకు పెద్దగా అయ్యిండు, నా కొడుకు ఉపాధి ఏంటిది, నా బిడ్డ ఏజ్కి వచ్చింది, భరోసా ఏంటిది, రేపటి నాటికి నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరో కదా, యూత్ కూడా పొలిటికల్కి రావాలి, పొలిటికల్లో ఉండాలి, రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో మార్పులు తేవాలని ముందుకొస్తున్నారు మన కావలి సుకుమార్ గారు. చేవెళ్ళ నియోజకవర్గం చెల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. అసలు ఎందుకు వచ్చారు, ఇప్పుడున్న దానికి ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు యాజ్ ఎ యూత్గా అయినే, అండ్ రాజకీయంలో వచ్చేసి ఏం మార్పులు కోరుకుంటున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ చక్కటి అవకాశం మీ ఛానల్ తరపున కల్పించినందుకు మీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కంపల్సరీ అండి, కొత్త వాళ్ళకి కానివ్వండి, వచ్చే టాలెంట్ వాళ్ళకి కంపల్సరీ మా ఛానల్ ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మరొకసారి ధన్యవాదాలు మీ సభ్యులందరికీ. ఓకే, సుకుమార్ గారు ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంఎస్సీ అండి, సైఫాబాద్లో చేశాను. ఓకే, చదువుకున్నారు మొత్తం ఇక్కడనే హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. అయితే చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేశారా? ఎమ్మెల్యేకు నేను చేయలేనండి. ఎమ్మెల్యేకు మనము శాసనాలు రాసే శాసనసభలో చట్టసభల్లో ఉండాలి, ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టాలు మనకు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని ఆమోదం తెలిపేది పార్లమెంటు. మనము పార్లమెంట్లోనే ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకొని, అందుకోసమే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయాను. ఓకే, ఎంపీకి చేద్దామని. జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? చేశానండి. ఓకే, నేను గత 2017 నుండి దాదాపుగా 6 సంవత్సరాల వరకు గ్రూప్ 1కి ప్రిపరేషన్ అయ్యాను. 2022 అక్టోబర్ 16 తారీఖున జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్ష పత్రాల్లో పేపర్ లీకేజ్ కావడం, అప్పటి సంది సుదీర్ఘంగా దాదాపు 1 సంవత్సరంన్నర పాటు పాలిటిక్స్ను దగ్గరుండి వాటిపైన ఒక రీసెర్చ్ చేయడం జరిగి, మనకు ప్రాబ్లంను సృష్టిస్తున్న వాళ్ళే, దాన్ని సాల్వ్ చేస్తున్న వాళ్ళే. కాబట్టి మనము రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేసే బదులు కంటే, లాఠీ దెబ్బలు తినే బదులు కంటే చట్టసభల్లోకి పోవడము, చట్టాలు ప్రజలకు అనుకూలంగా చేయడమే సరైనటువంటి మార్గము. రాజకీయాల్లో కూడా మార్పు తీసుకురావడం, కొత్త అధ్యయనానికి మనం నాంది పలికిన వాళ్ళం అవుతాం. ఓకే, అంటే ధర్నాలు అవి చేయడం వల్ల యూజ్ లేకుండా మనం చట్ట ప్రకారం పోవాలని అంటున్నారు. ఓకే, మీరేం గ్రహించారంటే ధర్నాలు చేశారా ఇంతకుముందు ఏమన్నా, లేదా దానివల్ల ఏం చూశారు? చేశామండి. మేము గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు కొట్లాడినాము, డిఎస్సి కోసం కూడా కొట్లాడినాము. మేము వికారాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను కూడా ముట్టడి చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, కేవలం యువతను ఎన్నికల కోసం మాత్రమే యూజ్ చేసుకున్నారు తప్ప, వాస్తవానికి యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కేవలము యువత దగ్గర ఉన్నటువంటి ఓటు మీద మాత్రమే శ్రద్ధ ఉంది తప్ప యువత యొక్క అభివృద్ధి లేదని ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది గత 10 సంవత్సరాల నుండి. అయితే మీరు అప్పుడు గ్రహించారనమాట. గ్రహించి ఏం ఆలోచించారు? అప్పుడు నిర్ణయం అప్పుడే తీసుకున్నారా, నేను కూడా రాజకీయంలో వెళ్ళాలి, మార్పు చేయాలని? అంటే నేను గత 8 నెలల నుండి డైలీ పాలిటిక్స్లో ఉన్నటువంటి కొన్ని అధ్యయనాలను కానీ, కొన్ని పరిస్థితులు కానీ అధ్యయనం చేసుకుంటూ వచ్చి మనము చట్టసభల్లోకి పోయే విధంగా, యువతలను ప్రేరేపణ చేసే విధంగా చేయాలని నిర్ణయించుకున్నానండి. అంటే మీరు చదువుకునేటప్పుడు కూడా ఏమన్నా లీడర్ యూనియన్గా అలా ఏమైనా ఉండేవారా? యూనియన్ మెంబర్స్ అలా ఉండేవాడిని అండి. ఓకే, అప్పటికి ఇప్పటికి అంటే అదేమో స్టూడెంట్స్ యూనియన్, దానికి ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు, ఏం డిఫరెన్స్ చూస్తున్నారు? అంటే అప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రిన్సిపాల్ దగ్గరికి కానీ, దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి కానీ క్వశ్చన్ అవుట్ చేయడం అన్నటువంటిది ఉండే. ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంది. ఏమైంది భిన్నంగా? అంటే కొంచెం చేయలేకపోవడము, మనకెందుకులే ఏదో ఉన్నది కానీ విధంగా ఆలోచన చేస్తున్నారండి. ఓకే, అంటే మీలాగానే చాలామంది యూత్ వస్తున్నారు యాజ్ ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, కానీ గెలవలేకపోతున్నారు. ఎందుకు కావచ్చు? అంటే గెలుస్తామా గెలవమా అనే మనం ఆ అంశాన్ని పక్కకు పెడితే, చర్చలోకి రావడమే ముఖ్య అధ్యయనం.
చర్చలోకి రావాలి ఫస్ట్ గల మనం. ఓకే. దాదాపుగా మనం రీసెంట్గా బీహార్లో ఎన్నికలనేమో చూసాము. అక్కడ ఒక సైకిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కూటంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి తన బైక్ మీద వెళ్ళడం జరిగింది. ఏదైనా మనం ప్రయత్నిస్తుంటేనే ఏదో ఒకసారి జరుగుతుంటుందండి. ఓకే. కానీ మనం నిలబడాలంటే పైసలు కావాలంటారు, పలుకుబడి కావాలనుకుంటారు. మళ్ళీ కావలి సాయి కుమార్ గారికి ఎలాంటి డబ్బులు ఉన్నాయి, ఎలాంటి పలుకుబడి ఉంది, ఏ ధైర్యంతో ఇప్పుడు ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వేస్తున్నారు? అయితే నా దగ్గర డబ్బులు లేవండి. నేను ఒక నిరుద్యోగిని. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి తీసుకుంటున్నాను. ఆ ₹1 నేను ఈడి దాకా వచ్చాను కదా, ప్రజలు ఇచ్చినటువంటి ఆ ₹1 ఈడికి వచ్చాను. ఆ ప్రజలు ఇచ్చినటువంటి ₹1 నామినేషన్ ఇస్తాను. ప్రజలు ఇచ్చినటువంటి ఆ ₹1 నా ప్రచారం నేను కొనసాగిస్తాను. అంటే మీరు ఏంటంటే ఒక్కరితోని కాదు, ఇది ఎంపీగా ఇండిపెండెంట్గా నిలబడడం అంటే మీ నియోజకవర్గం అందరూ సపోర్ట్ చేయాలి. మీరు ఏ మేరకు కష్టపడాలనుకుంటున్నారు? నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూశారు మీరు ఇప్పటివరకు? ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు? అయితే అండి, మనకు చేవెళ్ళే పార్లమెంట్లో చూసుకున్నట్లయితే మనకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మహేశ్వరము, రాజేంద్రనగరు, చేవెళ్ళ, షేర్లింగంపల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్. మొత్తము ఈ 7 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే అభివృద్ధి కేవలము రోడ్లు, రంగు గోడలు తప్ప నిజంగా ఇక్కడ అభివృద్ధి ఏం లేదండి. కనీసం ఇప్పటి కూటంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నామన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకు. బంటారం అనే ఒక మండలం ఉంటుంది, అక్కడ బస్ సౌకర్యం కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 42 మండలాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ అభివృద్ధి చేయాలంటే మనము పార్లమెంట్లో ఉండి ఒక ప్రజల తరపున కొట్టాడవలసినటువంటి ప్రజాప్రతినిధులే వేటి కోసం మాట్లాడుతున్నారు మనం ఒకసారి అధ్యయనం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలారా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒక సమాజంలో మార్పుకోవాలనుకున్నటువంటి వ్యక్తుల కోసం ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆ అవకాశం మనం సృష్టించినట్లయితే మనకు ఉన్నటువంటి వ్యవస్థలు మార్పు తీసుకోవడానికి గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. ఓకే. అవకాశం ఇస్తే చేసి చూపెడతారు అంటున్నారు. కానీ చాలా వరకు అవకాశం వచ్చేదాకా ఒక మాట ఉంటుంది, పదవి వచ్చిన తర్వాత ఇంకో మాట అవుతుంది. ఇది ఎందుకు కావచ్చు? దాదాపు కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు అన్ని అంటే మనం ప్రతిపక్షంలో కానివ్వండి, పదవిలో లేనప్పుడు చాలా మాటలు మాట్లాడతాము. ఎప్పుడైతే మనకు పదవి వచ్చినప్పుడు ఆ పనులు చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరే కాదు, దాదాపు వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు అది అవుతుంది. ఎందుకు కావచ్చు? అయితే ఇక్కడ పనులు చేయలేకపోతున్న దానికి నేను ఒక వివరణ దానికి దరిదాపుగా ఇవ్వదలుచుకున్నా నేను అంటాను. ఒక ఎమ్మెల్యే గెలవడానికి మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే సగటు ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టిండని. ఈ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రజల సొమ్మే కదా. ఈ ప్రజల సొమ్ముని అభివృద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళో అప్పులు తీసుకొని వస్తారు, ఆ అప్పులు కట్టాలి కదా. అందుకోసమే ఒక నోటుకు 500 ఇస్తున్నామండి. మనము 500 ఇస్తున్నప్పుడు జనాలు 500 ఇస్తున్నారు కదా, 500 ఇస్తున్నారు కదా తీసుకుంటున్నాం. కానీ ఏ ఒక్క ఓటర్ అన్నలు కానీ ఓటర్ అక్కలు కానీ నా కొడుకు పెద్దగా అయ్యిండు, నా కొడుకు ఉపాధి ఏంటిది, నా బిడ్డ ఏజ్కి వచ్చింది, భరోసా ఏంటిది, రేపటి నాటికి నేను ఆరోగ్యం చెడిపోతే నాకు వైద్యం ఏంటిది అని ఏ ఒక్క కుటుంబ సభ్యులు అడగడం లేదే. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ గల అత్యంతంగా అవినీతిపరమైనటువంటి చేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఓటర్సే. ఈ ఓటర్స్ ఎప్పుడైతే మారి ప్రశ్నించడం నేర్చుకుంటారో, ఆ ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. ఆ డెవలప్ కోసమే మనం ఒక చిన్న ప్రయోగము, ఆ ప్రయోగంలో ఇదొక భాగము. ఓకే. మీరు ఫస్ట్ ప్రాబ్లం చేవెళ్ళలో చూసింది ఏంటిది? ఇది తొందరగా నేను ఒకవేళ నాకు పదవి వస్తే చేయాల్సిన కార్యం ఏంటిది మీది? ఫస్ట్ అండి, అక్కడ చేవెళ్ళ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన అవకాశాలు సృష్టించాలి. ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నాం, ఈ స్టాండ్ తయారు చేయడం కానీ, ఇప్పుడు కెమెరా ఉంది, ఆ కెమెరా పార్ట్స్ తయారు చేయడం కానీ, ఇప్పుడు వైర్స్ ఉన్నాయి, ఈ వైర్స్ని తయారు చేయడం కానీ, వీళ్ళకు స్వయం ఎంప్లాయ్మెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కొంచెము ఉపాధి కల్పించే విధంగా లోన్స్, బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చి వాళ్ళకు రుణాలు తీసుకొని ఆ రుణాల నుంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే నా ముఖ్య ఎజెండా అండి. ఓకే. మీకు ఇప్పుడు మీరు నామినేషన్ వేయాలనుకుంటారు, మళ్ళీ మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఊరు సపోర్ట్ ఎలా ఉంది? బాగుందండి, పర్లేదు. ఎందుకంటే సహకరించారు, ఎందుకురా మనకు సపరేట్గా జాబ్ చేసుకొని అంటుంటారు సాధారణంగా పేరెంట్స్. మళ్ళీ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా పేరెంట్స్ సపోర్ట్ వచ్చేసి అయితే మంచిగా ఉందండి, ఫుల్గా ఉంది. ఏదైనా చెయ్యి, ఎంటకెళ్ళి ఏదైనా ఒక అడుగు ముంగడికి వేస్తున్నాం అనుకో, వెనుకకు జరగద్దు. అది ఏదైనా సరే కానీ ముంగడికి వెళ్ళు.